హలో ఎవ్రీవన్, నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తొలి ఏకాదశి రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టే జొన్న పేలాల పిండి. ఎంతమంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజ చేసి దేవుడికి నైవేద్యం పెడతారు? ఇది విష్ణుమూర్తికి ఇష్టమైన ప్రసాదం అంట. ఏకాదశి రోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఎంతమంది అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా 1 కప్పు జొన్నల్ని తీసుకోవాలి. జొన్నలు దొరకకపోతే మక్కలతో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. వీటిలో రాళ్ళు డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేయాలి. స్టవ్ పై అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టాలి. అడుగు మందంగా ఉంటే పేలాలు మాడిపోవు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె వేయడం వల్ల పేలాలు త్వరగా వేగి కలర్ మారకుండా తెల్లగా వస్తాయి. నూనె కొంచెం వేడైన తర్వాత జొన్నల్ని కొన్ని వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం వేగడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి అలాగే ఉంచకూడదు, మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడే మంచిగా పాపవుతాయి. అన్ని జొన్నలను ఇలా పేలాల్లాగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మంచిగా పాపయి క్రిస్పీగా వచ్చాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేయాలి. ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా చేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే తినడానికి వీలుగా ఉండదు. కొంచెం బరకగా ఉంటే ఈజీగా తినేయొచ్చు. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం పిండిని మిక్సీ జార్లోనే ఉంచి ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు జొన్నల్ని తీసుకున్నాం కదా, దీనికి 1 కప్పు బెల్లంని ఇలా తురిమి తీసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేయాలి. బెల్లం పిండిలో కలిసి పౌడర్లా అవుతుంది. దీన్ని ముందుగా మిక్సీ పట్టిన జొన్న పిండిలోకి వేసుకొని బెల్లం పిండిలో కలిసేలా బాగా కలపాలి. ఇందులో ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇలాంటి హెల్తీ ఫుడ్ తినరు కదా, అందుకోసం నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించి వేసుకోవచ్చు. అప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎంతమంది ప్రతి ఇయర్ ఇలా ప్రసాదం చేస్తారో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే మీరు కూడా ప్రసాదం చేసి దేవుడికి పెట్టండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.